పూరా లోకల్. పవన్ కళ్యాణ్ తోటి మీకున్న అనుబంధం ఎలాంటిది? మీకు జనసేన తోటి జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? పవన్ కళ్యాణ్ తోటి ఎలా పరిచయం ఎలా ఏర్పడింది? జర్నీ ఎలా కొనసాగుతుంది? ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీకు? నేను బాల్యం నుంచి స్వయం సేవక్, నేను అంటే నాది చెప్పాల్సిన సందర్భం మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఆర్ఎస్ఎస్ బాల్యం స్వయం సేవక్. నేను బాల్యం స్వయం సేవక్ తర్వాత నేను బీజేపీలో ఉన్న, బీజేపీకి పనిచేసిన ఆర్ఎస్ఎస్ నుంచి. దాని తర్వాత 2009 ఎన్నికలనే జూబ్లీస్ నియోజకవర్గం అనేది విడిపోతున్నప్పుడు, అంటే ఖైరతాబాద్ ఉమ్మడి పెద్ద శేర్లింగంపల్లి పెద్ద కాన్స్టిట్యున్సీలో ఉండే, అప్పుడు విడిపోతున్నప్పుడు సందర్భంలో జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో అప్పుడు బీజేపీలో ఉన్నప్పుడే పోటీ చేయాలనే సిచ్యువేషన్లో అక్కడ ఉన్నప్పుడు ప్రజారాజ్యం పార్టీ అని ఏర్పడినప్పుడు, అప్పుడు నేను చిరంజీవి గారి అభిమానిగా, పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా నేను ప్రజారాజ్యం పార్టీలో వచ్చి అక్కడ జూబ్లీస్ కంటెస్టెడ్ అభ్యర్థిగా నేను బరిలో ఉండుంటే అప్పుడు కూడా అప్పటి నుంచి పవన్ కళ్యాణ్తో జర్నీ చేస్తున్నాను. అక్కడ వచ్చి రాజకీయం అంతా అన్ని రకాల, అంటే మా భవిష్యత్తు ఏదైతే రాజకీయం అనుకున్న భవిష్యత్తు స్టార్ట్ చేసినామో అన్నీ పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వారి ఆశయాలు, వారి భావాజాలను ఆకర్షిస్తున్నాయి, వారితోటి ప్రయాణం చేస్తున్నాను. వారి తీసుకున్న నిర్ణయమే శిరాధోరణంగా ప్రయాణిస్తున్నాను వారితోటి ఇన్ని రోజులు. ఓకే, అంటే ఇప్పుడు జనసేన ఎలా ఉంది హైదరాబాద్లో, గ్రేటర్ హైదరాబాద్లో ముఖ్యంగా చాలా బలంగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్లో రేపు రాబోయే రోజుల్లో బీజేపీతో కూటమితో ఇంకా కలిసి వచ్చే ఏదైతే మేము అక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉన్నాం కదా, అక్కడ ఉన్నటువంటి సేమ్ ఎన్డీఏ కూటమి ఇక్కడ కాబోతుంది. తప్పకుండా రేపు గ్రేటర్ హైదరాబాద్లో మేము పోటీ చేయబోతున్నాము. దానికే వీళ్ళంతా అడావుడి పడుతుర్రు. మేము రాకముందే అడావుడి పడుతుర్రు. ఇంకా వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ తట్టుకోలేరు మీరు. పవన్ కళ్యాణ్ గారు త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు మేము పోటీ చేయబోతున్నాం. వారి రోడ్ షోలు కూడా ఉంటాయి.